ఓం శాంతి. ఈరోజు నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణికి పూజ నలువైపులా చేస్తారు. అమ్మవారు బ్రహ్మచారిణి నారి యొక్క రెండవ స్వరూపం కౌమార దశ. ఏ విధంగా శైలపుత్రి ఒక కన్య స్వరూపం, అమ్మవారు బ్రహ్మచారిణి కౌమార దశ రూపంలో స్మృతి చిహ్నం. ఈ కౌమార దశలో బ్రహ్మజ్ఞానంను తెల్లని వస్త్రాలు ధరించి కుడి చేతిలో కుమండలి పెట్టుకొని జపమాలను పెట్టుకొని తపస్సు చేస్తున్నట్లుగా చూపిస్తారు. అలానే పార్వతీదేవిని ఒక సన్యాసిగా చూపిస్తారు. అందుకని అమ్మవారికి చాలా అఖండ తపస్సు చేస్తున్నట్లుగా చూపించారు. అమ్మవారు పార్వతీదేవి యొక్క రెండవ రూపం గౌరవపూర్వకమైనటువంటి రూపం. అందుకని నారి యొక్క రెండవ రూపం కూడా చాలా గౌరవపూర్వకమైనటువంటిది. అఖండ తపస్సు చేస్తారు. తపస్సుకు ఆధారం ఏకాగ్రత శక్తి. కౌమార దశ పూర్తి ఏకాగ్రతతో జ్ఞానంను తన జీవితంలో ఎవరైతే అర్జిస్తారో, ఆచరణలోకి తీసుకుని వస్తారో అదే వారి తపస్సు. ప్రపంచం లోపల ఒక సమయం ఎలా ఉండేది అనంటే నారి యొక్క స్థితి పురుషులతో సమానంగా ఉండేది. ఇంకా నేనేమంటున్నాను అంటే ఒక అడుగు ముందే ఉండేది. ఎప్పుడైతే ఈ భారత భూమిలో దేవతల యొక్క సామ్రాజ్యం ఉండేదో, దేవీ దేవతలు పక్కపక్కనే ఉండేవారు, ఒకే సింహాసనం మీద ఉండేటువంటి వారు. అందుకని భారతదేశంలో శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణ్, శ్రీ లక్ష్మీ స్థానం మొదట, తర్వాతనే నారాయణుడు. శ్రీ రాధాకృష్ణులు అంటారు, శ్రీ సీతారాములు అంటారు. ఈ రోజుటి వరకు కూడా భక్తులు పూజ చేస్తున్నటువంటి వేళల్లో సియావర్ రామచంద్ర ప్రభుకి జయ అంటారు. అనగా నరుడు నారాయణుడు లక్ష్మి యొక్క స్థానం ఒకే సింహాసనం మీద ఉండేది. ఈ రోజుల్లో కూడా గుడిలో పూజ చేస్తున్నప్పుడు దేవీ దేవతల్ని ఒకే చోట పెట్టి పూజిస్తారు. ప్రాచీన కాలంలో ఇంతగా నారీకి గౌరవం ఉండేది. కానీ మధ్య సమయం వచ్చినప్పుడు నారీని వెనక పెట్టేశారు, స్త్రీని పరదా లోపల పెట్టేశారు. కొందరు ఏమన్నారు అని అంటే శిక్షా అధికారులు దోపిడీకి గురి అవుతారు, తన మీద అత్యాచారం చేయడం మొదలుపెట్టారు. అన్ని రకాలుగా పురుషులతో వెనక నుండి దెబ్బతిన్నారు. అందుకని నవరాత్రుల పండుగ మనకు స్మృతిని కలిగిస్తుంది. నారి అన్ని రకాలుగా గౌరవనీయులు. ఓం శాంతి.